హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఛాతీ భాగంలో అలాగే మెడ వెనక భాగంలో ఏర్పడేటువంటి చిన్న సైజు తెల్లటి మచ్చలు, వీటిని ఫంగల్ ఇన్ఫెక్షన్గా చెప్పుకుంటాం. ఈ కండిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎన్నో రకాలుగా ఏర్పడుతుంటాయి. దీన్ని మనం టీనియా కార్పోరిస్, టీనియా వర్సికోలార్ అనేటువంటి లక్షణాలుగా చెప్తూ ఉంటాం. మెడ కింది భాగంలో అంటే ఛాతీ భాగము అలాగే మెడ వెనక భాగం అంటే వీపు భాగంలో కొందరిలో తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అవి చాలా చిన్న సైజుగా, ఒక చిన్న బఠానీ గింజ సైజు నుంచి కొంచెం పెద్దగా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే ఇవే మచ్చలు చిన్న పిల్లల్లో పెదవుల చుట్టూరా కూడా కనబడతాయి, లేదా చెంపల పైన కూడా కనబడతాయి. అయితే మనం అందరం అత్యంత కామన్గా అనుకునేటువంటి మాట ఏంది? పోషకాహార లోపం అనేది అత్యంత కామన్గా అనుకుంటాం. అంటే చర్మానికి సంబంధించి విటమిన్ ఏ, విటమిన్ ఈ సరిగ్గా తీసుకోవట్లేదేమో, ఆకుకూరలు బాగా తినండి, పళ్ళు బాగా తీసుకోండి అని ప్రతి ఒక్కరూ సలహా ఇస్తారు. కానీ ఇది పోషకాహార లోపం కాదండి. ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షను. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ ప్రాబ్లం తలెత్తుతుంది. ఎందువల్ల? చెమట అధికంగా పేర్కొనేటువంటి భాగాల్లో అంటే సెటిల్ అయ్యేటువంటి భాగాల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే ఎక్కువ మందిలో ఎవరికి కూడా ఇది దురద, మంట అనిపించదండి. కేవలము రంగు మాత్రమే మారుతుంది, మచ్చ మాత్రం తెల్లగా స్ప్రెడ్ అవుతుంది తప్పించి దాంతో దురద, మంట, పగుళ్ళు, ఈ బ్లీడింగ్ అవ్వడము, పొట్టు రాలడము ఇలాంటి లక్షణాలు అయితే ఏమీ కనిపించవు. ఇది వర్సికోలార్లో అత్యంత ప్రామినెంట్ సిమ్టమ్గా మనం చెప్పుకోవచ్చు. టీనియా వర్సికోలార్ అంటాం దీన్ని. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది పిల్లల్లో వస్తే పెదవుల చుట్టూరు చెంపల పైన వస్తుందని చెప్పుకున్నాం. పెద్దవాళ్ళలో అయితే ఛాతీ భాగము, ఛాతీ వెనక భాగంలో అంటే వీపు భాగంలో వస్తుందని చెప్పుకున్నాం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో ఇది స్ప్రెడ్ అవ్వదు. కాకపోతే తగ్గడానికి సమయం పడుతుంది. కాస్త నిదానంగా తగ్గుతుంది. స్లోగా తగ్గినప్పటికీ కూడా పర్మనెంట్గా హోమియోపతిలో తగ్గుతుంది. మీరు చేయాల్సిందల్లా ఎక్కువగా ఆకుకూరలు, పళ్ళు తీసుకోండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి. అలాగే ఈ సమస్య థైరాయిడ్ లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేటువంటి వ్యక్తులకు, అలాగే అమ్మాయిల్లో పీసీఓడి లాంటి సమస్యలకు, గైనిక్ డిజార్డర్స్ ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఇది కనపడుతుంది. ముఖ్యంగా చెమట ఉండేటువంటి భాగాల్లో, చంకలు, ఛాతీ భాగంలో ఈ లక్షణం కనపడుతుంది. మనం క్లియర్గా మిర్రర్ ఎదురుగా నిలబడి చూసుకుంటే మనం క్లియర్గా ఐడెంటిఫై చేయవచ్చు. తెల్లటి మచ్చలు ఛాతీ భాగం పైన ఏర్పడుతున్నాయని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు ఉన్నాయి అని మనం గమనిస్తే దీన్ని అశ్రద్ధ చేయొద్దండి. ఎందుకు? దీన్ని అశ్రద్ధ చేస్తే అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అంటే శరీరం కింది భాగాలకు స్ప్రెడ్ అవుతూ కాళ్లకు, పాదాల వరకు కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది కలగకుండా ముందుగానే దీన్ని హోమియోపతి మందులతో తగ్గించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ప్రాబ్లం తగ్గేందుకు హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంటుంది. వాటిని అమ్మీ విస్నాగా అనేటువంటి మొక్క నుంచి తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఆయింట్మెంట్ రూపంలో ఉంటుంది, లేదా సిరప్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. అమ్మీ విస్నాగా అంటాము ఈ మెడిసిన్ పేరు. ఈ మెడిసిన్ని కొంతకాలం పాటు, ఒక 2 to 3 months పాటు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే, ఒకవేళ సిరప్ తీసుకున్నట్లయితే ప్రతిరోజు 10 చుక్కలు కొంచెం హాఫ్ కప్పు వాటర్లో వేసి ప్రతిరోజు నైట్ తీసుకోండి. ఒకవేళ ఆయింట్మెంట్ వాడుతున్నట్లయితే చర్మం పైన డైరెక్ట్ అప్లై చేసుకోండి. అమ్మీ విస్నాగా, AMME, అమ్మీ విస్నాగా, VISNAGA. ఇది ఆయింట్మెంట్లో వస్తుంది, అలాగే సిరప్ లాగా కూడా అవైలబుల్ ఉంటుంది హోమియోపతిలో. ఈ మెడిసిన్ కొంతకాలం ఒక 2 to 3 months పాటు వాడినట్లయితే చాలా వరకు కేసెస్లో, అంటే మొండి కేసెస్ కూడా, ఈ తెల్లమచ్చలు ఛాతీ మరియు వీపు కింది భాగంలో ఉండేటువంటివి మాత్రమే, మళ్ళీ అలానే పెదవుల పైన, చెవి భాగంలో, ఫోర్ హెడ్, తల ఇక్కడ రెస్పాండ్ అవ్వదండి. కేవలము నెక్ కింది భాగంలో మాత్రమే ఈ మెడిసిన్ రెస్పాండ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎక్కువగా విటమిన్ ఏ ఉండేటువంటి క్యారెట్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడంతో పాటుగా ఈ మెడిసిన్ వాడండి. చాలా చక్కటి ఉపశమనం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. దీనికి 2 సపోర్ట్ ఉండాలండి. ఒకటి, థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా ఉంటే తొందరగా రెస్పాండ్ అవుతుంది. రెండవది, హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉండాలి, అంటే రక్తహీనత లేకుండా ఉండాలి. ఈ 2 అంశాలు సహకరిస్తే కేవలము 3 నెలల కల్లా చాలా మంచి రిజల్ట్ వస్తుంది.
సో ఇది ఈ వెర్సికోలార్ సంబంధించిన అంశం అండి. మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఇంకేమైనా డౌట్ అనిపించినా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. హోమియోపతి మందులకు మన సెంటర్‌లో తీసుకోండి. ఒకవేళ మీరు రాలేకపోతే కొరియర్ పోస్ట్‌ల ద్వారా కూడా మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఓకే. ఇదండి ఈరోజు టాపిక్. రేపు ఇంకొక మంచి టాపిక్‌తో ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్‌లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.